ఒబేసిటీ గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడం గానీ, స్వెట్ ఎక్కువగా రావడం గానీ, అన్‌హెల్తీ ఫుడ్ తీసుకోవడం గానీ, ఇలాంటి కారణాల వల్ల ఒబేసిటీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఆల్కహాల్ ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా ఒబేసిటీ అనేది ఎక్కువగా వస్తుంది. ఒబేసిటీ ఉన్నవారికి లక్షణాలు ఏ విధంగా ఉంటాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒబేసిటీ ఉన్నవారికి స్వెట్టింగ్ అనేది ఎక్కువగా వస్తుంది. మరియు చాలా కాన్ఫిడెన్స్ అనేది చాలా లోగా ఉంటుంది వారిలో. వారు ఏ పని చేసినా కూడా వెంటనే అలసిపోతూ ఉంటారు. ఒబెసిటీ వారికి ఎక్కువగా జాయింట్ పెయిన్స్, మజిల్ పెయిన్స్ ఎక్కువగా ఉంటాయి. కాంప్లికేషన్స్ ఆఫ్ ఒబెసిటీ. ఒబెసిటీ ఉన్నవారికి హార్ట్ డిసీజెస్, డయాబెటిస్, హైపర్‌టెన్షన్, గాల్ స్టోన్స్, ఫ్యాటీ లివర్ ఇలాంటి కాంప్లికేషన్స్ అన్నీ ఒబెసిటీ ఉన్నవారికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఒబెసిటీ ఉన్నవారికి ఏ ఆహార నియమాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. వీరు ఫైబర్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అనగా పండ్లు, ఆకుకూరలు, కూరగాయలు, చిరుధాన్యాలు ఎక్కువగా తీసుకోవాలి. మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవాలి. అనగా సేపు, దానిమ్మ, జామకాయ, పొప్పడి పండు, ఆరెంజెస్ ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవాలి. ఒబెసిటీ ఉన్నవారు కూడా లిక్విడ్స్ అనేవి ఎక్కువగా తీసుకోవాలి. వైటమిన్ సి ఫ్రూట్స్ కూడా ఎక్కువగా తీసుకోవాలి. అనగా బత్తాయి, జామకాయ, పొప్పడి పండు, ఆమ్లా ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవాలి. యాంటీ బ్యాక్టీరియల్ అండ్ యాంటీ ఫంగల్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. అనగా అల్లం, పసుపు, వెల్లుల్లి ఇలాంటివన్నీ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మన బాడీలో ఉండే కొలెస్ట్రాల్ అనేవి తగ్గిస్తాయి. నట్స్ అండ్ సీడ్స్ అనగా బాదం, వాల్నట్స్, పంప్కిన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. మెయిన్‌గా ఫైబర్ ఫుడ్స్ అనేవి చాలా ముఖ్యమైనవి. వీళ్ళు ఎక్కువగా మల్టీగ్రెయిన్ చపాతీ, రాగి రొట్టి ఇలాంటివి అన్నీ ఎక్కువగా తీసుకోవాలి. ఇంకా చియా సీడ్స్ వాటర్, ఫ్లాక్స్ సీడ్స్ వాటర్, ఫెనుగ్రీక్ వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. ఇవి వెయిట్ లాస్‌కి మరియు ఫ్యాట్ లాస్‌కి హెల్ప్ అవుతుంది. ఒబెసిటీ ఉన్నవారు ఏ ఆహార పదార్థాలు తీసుకోకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం. కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు తీసుకోకూడదు. అనగా ఆయిలీ ఫుడ్స్, మైదా ప్రొడక్ట్స్, బేకరీ ప్రొడక్ట్స్, టీ, కాఫీ లాంటి కూల్ డ్రింక్స్, జ్యూసెస్, ఆల్ టైప్స్ ఆఫ్ జంక్ ఫుడ్స్, ప్యాక్డ్ ఫుడ్స్ ఇలాంటివన్నీ తీసుకోకూడదు.